స్టోరీ బాగానే ఉంది కానీ స్క్రీన్ ప్లే కొంచెం బాగాలేదు. అది కాకుండా తిరువీర్ సినిమాలా లేదు, సీరియల్ లాగా ఉంది అని అంటున్నారు కదా. సీరియల్ లానే ఉంది. అంటే నిజం చెప్పాలంటే కొంచెం నిద్ర కూడా వచ్చింది. సెకండ్ హాఫ్ బాగాలేదా? పాపం హీరోయిన్ కూడా పాపం చాలా మంచిగా చేశారు కానీ ఆమెని అంటే మొత్తం ఓవరాల్గా చూసుకోవాలంటే పాపం ఆడియన్స్ అనొచ్చు. సాంగ్స్ కానీ బాగాలేదా? సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అన్నీ పర్లేదు కానీ అంటే ఇంకా సీరియల్లా ఉందన్న, తిరువీర్ సినిమాలా లేదు అట్లా. అంటే ఇట్లా పల్లెటూరు వాతావరణం ఎలా ఉంది? పల్లెటూరు వాతావరణం ఏందన్న, అదే అంతేం లేదు పల్లెటూరు వాతావరణం లాగా. నార్మల్గా ఒక చిన్న సినిమా ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తే చూడొచ్చు, వన్ టైం వాచ్. ఫాదర్ సన్ అది రిలేషన్ బాగానే ఉంది. కొంచెం స్టోరీ ఇంకా కొంచెం బాగుంటుంది. స్క్రీన్ ప్లే కొంచెం బాగాలేదు. ఓవరాల్గా పాపం ఆడియన్స్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అస్సలు బాగాలే. అసలు సాంగ్స్ ఫస్ట్ హాఫ్ ఓకే బ్రో, ఎంజాయ్ చేసిన. సెకండ్ హాఫ్ అయితే దారుణంగా ఉంది. ఎలా ఉందంటే మేము సినిమాకి వచ్చినామో లేకపోతే టీవీ సీరియల్కి వచ్చినామో అర్థం కాలేదు. అంత సింపుల్ బ్రో. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అస్సలు బాగాలే. అందరు బాగా చేశాడు. ఘోష్ బాగా చేశాడు, లేడు. హీరో బాగా చేశాడు, ఘోష్ బాగా చేశాడు. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ ఫస్ట్ హాఫ్ కూడా సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ స్లో ఏం లేదు, ఎమోషనల్ తీసుకొచ్చారు. బట్ ఎమోషనల్ కూడా బాగుంది. తిరువూరు గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఈటీవీని ఎప్పుడు చూసినా మంచి స్టోరీ సెలెక్షన్ చేసుకుంటుంది. అండ్ నితిన్ అన్న కావచ్చు, సాయన్న కావచ్చు, మంచి స్టోరీస్ పికప్ చేసుకుంటున్నారు. అలానే డెలివరీ ఇస్తున్నారు ఈటీవీ నుంచి. సో స్టోరీ అయితే బాగుంది, మంచిగా ఉంది. అవును, అలానే ఉంది మొత్తం బ్యాక్ డ్రాప్. ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఎమోషనల్ కూడా తీసుకొచ్చారు. బీజిఎం సురేష్ బాబులు అన్న కూడా మంచిగా కొట్టింది. బీజిఎం కాంబినేషన్ బాగుంది, సూపర్ ఉంది. అవును, ఇద్దరు గిలిగజ అంటే ఒక తండ్రి కొడుకు. మనం కొట్టుకుంటే ఇంట్లో కొట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది. మెసేజ్ కూడా ఉంది. కొడుకు తండ్రి, ఒక మన కొడుకుకి ఏదైనా వ్యాధి వస్తే ఏ విధంగా ఉంటుంది అన్నది చూపించారు. బట్ ఓవరాల్ మూవీ అయితే సూపర్ ఉంది, బాగుంది, మంచి హిట్ అవుతుంది. అది చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, మంచి మూవీ. సినిమా బాగుంది, సూపర్ ఉంది. కామెడీ, స్టోరీ, యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. లేదు లేదు బాగుంది, సాఫీగా నడిచింది. బోరే హీరో యాక్టింగ్ బాగానే ఉంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. పల్లెటూరు వాతావరణం ఎలా ఉంది? బాగుంది. చూస్తాను, బాగుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు ఆ అబ్బాయి గురించి బాగుంది, అమ్మాయి గురించి కూడా బాగుంది. సూపర్ ఉంది సినిమా అయితే. పాట నచ్చింది. సూపర్ అంటే సూపర్ బాగున్నాయి. సూపర్ అంటే సూపర్ అది అయింది. మళ్ళీ చూడాలనిపించింది ఎందుకు. సాంగ్స్ అన్ని బాగున్నాయి, మంచి కాన్సెప్ట్, కొత్తగా ఉంది. బాగుందండి. అదే అందరి మామూలుగా రెగ్యులర్గా జరుగుతుంది కదా, అందరికి రియల్గా జరిగే అన్నీ చూపించారు. బాగుంది, బాగుంది. ఫ్యామిలీకి బాగుంటుంది. అంటే ఎవ్రీ ఉమెన్ చాలా సఫర్ అవుతుంటారు కదా, అలాంటివి చూపించారు. బాగుంది, బాగా నచ్చింది. సినిమా అయితే సూపర్ ఉంది. అందులో నేను కూడా చేశాను. మా డైరెక్టర్ అన్న అయితే సూపర్ చించేశారు మూవీని. అయితే చెప్తున్నా, బ్లాక్ బస్టర్ హిట్ కన్ఫర్మ్. ఇది హిట్ కొట్టాలని నేను కోరుకుంటున్నా. వీడి యాక్టింగ్ నచ్చింది. బాగుంది మూవీ, చాలా బాగుంది. సాంగ్స్ బాగుంది. మూవీ చాలా బాగుందండి. ముందు హీరోగా చేసిన అబ్బాయి మాత్రం చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా చేశాడు. యాక్చువల్ థీమ్ వచ్చిందని చాలా స్ట్రాంగ్ థీమ్. అట్లాంటి అబ్బాయి చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఫీలింగ్స్ అంతా బాగా చూపించాడు. చాలా కష్టమైన సబ్జెక్టు. చాలా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అని కాదు, సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే చాలా బాగుంది. మెయిన్ చూడాలి, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఫ్యామిలీలో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండేటివి ఉంటాయి ఎక్కడైనా కానీ. ఈ ప్రాబ్లమే కాకుండా ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు. దాన్ని ఎట్లా టేకప్ చేయాలి, ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఉంటే డెఫినెట్గా పైకి రావచ్చు, బయటపడవచ్చు. మెయిన్ అంటే మెసేజ్ అంటే ఇదే, ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు మనం అందరూ సపోర్ట్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా బయటపడతారు, పిల్లలైనా ఎవరైనా కానీ. దానికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. మెచ్యూర్డ్గా ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం చెప్పుకోవాలి. చెప్పుకుంటే కానీ తెలియదు అనమాట వేరే వాళ్ళకి. ఓవరాల్ చాలా బాగుందండి, ఇంక్లూడింగ్ మిక్స్డ్ విత్ కామెడీ కాబట్టి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. బాగుంది. పెద్ద ఆయనగా చేసిన అతను కూడా చాలా బాగా చేస్తాడు, వాళ్ళ ఫాదర్ చేసిన అతను.